ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఈరోజు వీడియోలో మీరు ఫ్రెషర్గా ఒక జాబ్ కనుక అప్లై చేస్తుంటే మీ రెజ్యూమ్ అనేది ఏ విధంగా ఉండాలి, వాటికి సంబంధించిన డూస్ అండ్ డోంట్స్ ఏంటి. ఈ మధ్య మీరు విన్నట్లయితే ఎక్కువ ఏటీఎస్ అనే వర్డ్ని మీరు ఎక్కువగా వినుంటారు. ఏ విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే మీ షార్ట్ లిస్ట్ అవకాశాలు ఎక్కువ అవుతాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కంపెనీస్ ఏటీఎస్ని అడాప్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక జాబ్కి థౌజండ్ ఆఫ్ ఎంప్లాయీస్ వాటి మీద అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఫ్లోటింగ్ అవడం చేత ప్రతిదీ కూడా మాన్యువల్ రివ్యూ పాసిబుల్ కాదు. కాబట్టి వాళ్ళొక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి ముందసల మనకు కావాల్సినటువంటి కీవర్డ్స్ వీళ్ళ రెజ్యూమ్‌లో ఉన్నాయా? లేదా మనకు కావాల్సినటువంటి డిస్క్రిప్షన్‌తో వీళ్ళ రెజ్యూమ్ కన్సాలిడేటెడ్ సమ్మరీ మ్యాచ్ అవుతుందా లేదా? ఈ విధంగా ఈ టూల్ అనేది చెక్ చేసి ఒక ఎనాలిసిస్ ఇస్తుంది. దాన్ని బట్టే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయాలా లేదా అని చెప్పి ఈ ఏటీఎస్ టూల్ మీద ఆధారపడి వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేయాలా లేదా అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో, ఇక్కడ మీరు బేసిక్‌గా చూసినట్లయితే హెచ్ఆర్ మాన్యువల్‌గా ఒకవేళ రివ్యూ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ మీ రెజ్యూమ్‌ని 1 మినిట్ కన్నా ఎక్కువైతే చూడరు. వితిన్ 1 మినిట్‌లోనే చూస్తారు. ఎందుకంటే మీ రెజ్యూమేని మొత్తం వాళ్ళు ఒకసారి పైనుంచి కింద వరకు లేకపోతే ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ఒకసారి ఇలా చూసేటప్పటికి ఒక ఐడియా వస్తుంది. ఓకే. వీళ్ళకి ఈ స్కిల్ ఉంది, వీళ్ళకి ఈ స్కిల్ ఉంది. మనకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి అక్కడే వాళ్ళకి మిమ్మల్ని రూల్ ఔట్ చేయడం లేదా తీసుకోవడం అనేది చేస్తారనమాట. దీన్ని వీళ్ళందరినీ దాటుకొని మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి నేను మీకు కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే. ముందుగా నేను చెప్పినట్లు ఈ ఏటీఎస్ రెజ్యూమే అనేది ఎందుకు వాడుతున్నారంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం వల్ల లేదా మాన్యువల్ స్క్రీనింగ్ అనేది ఇంతమందికి అవ్వకపోవడం చేత అలాగే వాళ్ళ స్కిల్ కరెక్ట్‌గా రెజ్యూమ్‌లో పెట్టారా లేదా అని చూసుకోవడానికి కూడా వీళ్ళు ఏటీఎస్ అనేది వాడుతున్నారనమాట. ఈ రెజ్యూమ్‌లో మీరు ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? ఈ విధమైన డిస్కషన్ మనం మాట్లాడుకుందాం. కలర్‌ఫుల్‌గా రంగురంగులుగా పెట్టి, ఈ ట్యాబ్ కలర్ పెట్టి, మళ్ళీ ఒక కలర్ పెట్టి, ఆ విధంగా అయితే మీరు చేయొద్దు. మీరు చేసేది ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ రెజ్యూమ్‌గా ఉండాలి. ఎండ్ టు ఎండ్ మీరు ఒకసారి వాళ్ళ రెజ్యూమ్ చూసినప్పుడు నీట్‌గా కనిపించాలి. ఓకే. వీళ్ళు ప్రొఫెషనల్‌గా చేశారు అనిపించాలనమాట. ఫస్ట్ మీరు ఏ విధంగా స్టార్ట్ చేస్తారంటే హెడర్ అంటే మీరు టాప్‌లో ఉండేటువంటి పేజ్ టాప్‌లో మీరు సెంటర్‌లో మీ నేమ్ రాయండి. ఓకే. రాసి దాని కింద ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అండ్ మీ లింక్డ్ఇన్ అకౌంట్ మీరు ఇవ్వండి. ఒకవేళ మీరు లింక్డ్ఇన్ అకౌంట్‌ని మీరు యూఆర్ఎల్ అక్కడ ఇవ్వడం మీకు కుదరకపోతే లింక్డ్ఇన్ అని రాసి ఆ వర్డ్‌కి మీరు లింక్‌ని అటాచ్ చేయండి. మీ ప్రొఫైల్ లింక్‌ని. ఓకే. ఇది మీకు పైన ఉండేటువంటి హెడర్ సెక్షన్. పైన. నేమ్ కింద మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే. ఇది ఇచ్చిన తర్వాత మీరు రావాల్సినటువంటిది కెరీర్ ఆబ్జెక్టివ్‌కి. ఓకే. ఈ కెరీర్ ఆబ్జెక్టివ్‌లో ఏంటంటే ఫ్రెషర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి సో, వాళ్ళేం చేస్తారంటే ఆబ్జెక్టివ్‌ని మీరు ఏ రోల్ కోసం అప్లై చేస్తున్నారో, మీ కోర్ స్కిల్ ఏంటో, మీరు ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఆ విధంగా మీరు 2, 3 లైన్స్‌లో రాయాల్సుంటుంది. ఓన్లీ 2, 3 లైన్స్. డోంట్ రైట్ మోర్ దాన్ దట్. ఓకే. జస్ట్ 2, 3 లైన్స్‌లో మీరు రాయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ గూగుల్‌లోకెళ్ళి కెరీర్ ఆబ్జెక్టివ్స్ అని ఒకసారి సెర్చ్ చేయండి. మీకు శాంపుల్ ఐటెమ్స్ వస్తాయి. అందులో మీకు సూటబుల్ అయ్యేది ఏదైనా ఉంటే దాన్ని మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని దాన్ని రీఫ్రేజ్ చేయండి. అంటే అది కాపీ చేసుకొని మీ చాట్‌జీపీటీకి ఇచ్చి ప్లీజ్ రీఫ్రేజ్ థిస్ అని చెప్పి మీరు ఇచ్చినట్లయితే అది కొంచెం రీఫ్రెష్ చేస్తుంది. మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు ఈ హెడర్‌లో మెయిన్‌గా నేను చెప్పినట్టు నేము, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవి ఇచ్చేసిన తర్వాత మీరు కొంతమందేంటంటే ఫోటో అనేది యాడ్ చేస్తారు. రైట్ సైడ్ టాప్‌లో. సో, నా సజెషన్ ఏంటంటే ఫోటోస్ యాడ్ చేయొద్దు. ఒకవేళ మిమ్మల్ని రిక్రూటర్స్ గాని కాంటాక్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లో మీ ఫోటో ఇమ్మంటే మీరు యాడ్ చేసి ఇవ్వండి గానీ, బేసిక్‌గా అయితే మీరు యాడ్ చేయొద్దు ఫోటోని. ఓకే. మీ రెజ్యూమ్‌లో ఫోటోని అయితే యాడ్ చేయొద్దు. జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఉండేలా చూసుకోండి. అట్లాగే ఈమెయిల్ ఐడీ ఫ్యాన్సీ నేమ్స్‌తో ఇవ్వద్దు. ప్రొఫెషనల్‌గా ఇవ్వండి. ఓకే. సిటీ, ఊరి పేర్లు ఇవన్నీ మీరు ఇవ్వనవసరం లేదు. జస్ట్ మీరు మీ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, లింక్డ్ఇన్ అకౌంటు, మీ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెరీర్ ఆబ్జెక్టివ్ గురించి ఇప్పుడు చెప్పినట్టు స్ట్రక్చర్డ్ వర్డ్స్‌ని యూజ్ చేయండి. లైక్ అంటే కొన్ని కోర్ స్కిల్స్ దాంట్లో వచ్చేలాగా లేదా మీరు కంపెనీకి ఏ విధంగా మీరు ఒక కంపెనీ గురించి చూస్తున్నారు అనే వర్డ్స్ ఎక్స్‌ప్లెయిన్ అయ్యేలాగా 2, 3 లైన్స్ మాత్రమే రాయండి. ఎక్కువ రాయొద్దు. ఎమోషనల్ సెంటెన్స్ గాని లైక్ ఇక్కడ నేను చెప్తున్నట్టుగా ఎనీ జాబ్ ఈజ్ ఫైన్ అలాంటివి గాని మీరు రాయొద్దనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను ఏటీఎస్ టిప్ ఒకటి రాశానేంటంటే, ఇన్‌క్లూడ్ కీవర్డ్ ఫ్రమ్ ద జాబ్ డిస్క్రిప్షన్ టు ఇంప్రూవ్ ఏటీఎస్ స్కోర్ అండ్ రిక్రూటర్ ఇంపాక్ట్. ఓకే. దీని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడతాం. బట్ ఇక్కడ నేను చూసినట్లయితే మీకు ఒకసారి మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. అందులో మీకు ఏవైనా కీవర్డ్స్ కనిపించినట్లయితే వాటిని మీ రెజ్యూమ్‌లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఫర్దర్ చూసుకున్నట్లయితే మనకి స్కిల్స్.
ఇప్పుడు మనం వచ్చేది స్కిల్ సెక్షన్. ఫస్ట్ ఏం రాసాం? హెడర్ రాసాం. తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ రాసాం. తర్వాత ఫ్రెషర్ అయితే స్కిల్స్ స్టార్ట్ చేయండి. ఈ స్కిల్స్ అనేది ముందు ఎందుకు రాయమంటున్నానంటే, మీ ప్రాజెక్ట్ ఏవైనా ఉంటే మీరు తర్వాత రాయండి. బట్ ముందు స్కిల్స్ రాయండి. సో, ఎవరైనా రెజ్యూమ్‌లో ఫస్ట్ చూసేది స్కిల్స్ కనబడాలి. కనబడినప్పుడు ఓకే. వీళ్ళకి స్కిల్ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి హెచ్ఆర్ ఆర్ రిక్రూటర్ గమనించాలి. తర్వాత మీరు ప్రాజెక్ట్ రాయండి. ఫస్టే మీరు ప్రాజెక్ట్ రాసి స్కిల్స్ ఎక్కడో రాస్తే వాళ్ళు ఫస్ట్ స్కిల్స్ వెతుకుతారు. అంటే వాళ్ళ డిస్క్రిప్షన్‌కి సూట్ అయిందా లేదా అని. మీరు ఎక్కడో రాస్తే గనక అది ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ముందు మీరు స్కిల్స్ రాయండి. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఈ విధంగా పైథాన్, జావా అని ఈ విధంగా రాయండి. టూల్స్ ఆర్ ఫ్రేమ్‌వర్క్స్ అని సెపరేట్‌గా పెట్టండి. ప్లాట్‌ఫార్మ్స్ అని చెప్పండి. ఈ విధంగా ఎలా రాయాలంటే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. కాలన్ పెట్టి కామా సెపరేటెడ్ లైన్‌లో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయండి. కింద టూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ పెట్టండి. కాలన్ పెట్టండి. దానికి సంబంధించినవి రాయండి. ప్లాట్‌ఫార్మ్ అండ్ ఆపరేషన్ సిస్టమ్స్ అని కాలన్ పెట్టండి. దానికి సంబంధించిన కామా సెపరేటెడ్ రాయండి. ఇది మీరు స్కిల్ సెక్షన్‌ని ఈ విధంగా రాయాలి. ఎందుకంటే స్కిల్ సెక్షన్ అనేది రెజ్యూమ్‌లో ఒక హార్ట్ లాంటిది. సో, అందువల్ల మీరు ఎలా కరెక్ట్‌గా మీరు జాబ్ డిస్క్రిప్షన్ సరిపడా స్కిల్స్ రాస్తేనే మీకు ఎక్కువగా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఫేక్ స్కిల్స్ అయితే మెన్షన్ చేయొద్దు. ఒకవేళ మీరేమైనా మెన్షన్ చేయదలుచుకుంటే వాటి మీద క్వెషన్స్ అడుగుతారని సిద్ధపడే మీరక్కడ మెన్షన్ చేయండి. ఓకే. సో, కాబట్టి మీకు నిజంగా వచ్చిన స్కిల్స్ రాయండి. లేదా కొంచెం ప్రిపేర్ అయిన స్కిల్స్ అయినా మీరు రాయండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ గురించి. సో, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ సెక్షన్‌లో ఫ్రెషర్స్‌కి ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి రెజ్యూమ్‌లో ప్రాజెక్ట్. ఎక్స్‌పీరియన్స్‌డ్‌కైతే ఏముంటుంది 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 3 ఇయర్స్, 1 ఇయర్స్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు ఫలానా కంపెనీలో జరిగిన ప్రాజెక్ట్ కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ కావచ్చు, వాళ్ళక్కడ రాస్తారు. బట్ మీకు ఫ్రెషర్స్‌గా ఏంటుంటుంది? మీకు బీటెక్ ప్రాజెక్ట్ ఆర్ డిగ్రీ ప్రాజెక్ట్ ఏదైనా మీరు ఏవైతే మీ గ్రాడ్యుయేషన్‌లో చేస్తారో అదే ప్రాజెక్ట్ ఉంటుంది. సో, దాన్ని మీరు హైలైట్ చేయాలి. దాంట్లో మీరు ఏ విధంగా రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ అనేది ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఈ విధంగా హెడ్డింగ్ పెట్టాలి. పర్పస్ అటెండెన్స్ లాగింగ్ అని చెప్పి. అలాగే దాని కింద నేను ఒక లైనే రాశాను. బట్ ఇక్కడ మీరు ఎలా రాస్తారంటే ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా మీరు ఎక్స్‌ప్లనేషన్ రాయండి. బుల్లెట్ పాయింట్స్ రాయండి. ఇట్స్ వెరీ బెటర్. రాసి దాంట్లో మీరు ఏం చేశారు? మీ కంట్రిబ్యూషన్ ఉండాలి. మీ ప్రాజెక్ట్ గురించి ఉండాలి. అలాగే మీరు ఏమేమి యాక్టివిటీస్ చేశారో ఉండాలి. ఇవి క్లియర్‌గా ఉన్న తర్వాత వీటిలో ఏమేమి యూజ్ చేశారో కూడా మధ్యలో ఇంక్లూడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ డెవలప్డ్ దిస్ అప్లికేషన్ ఇన్ దిస్ లైక్ సంథింగ్ ఈ లైన్ అని మీరు రాసినట్లయితే ఇక్కడ మీ టెక్నాలజీ పేరు లెట్స్ సే పైథాన్ మీద మీరు రాశారు. ఫ్లాస్క్ యూజ్ చేశారు ఫ్రేమ్‌వర్క్‌గా అనుకుందాం. ఈ పైథాన్‌ని మీరు బోల్డ్ చేయండి. ఫ్లాస్క్ బోల్డ్ చేయండి. ఓకే. డెవలప్డ్ అనే వర్డ్‌ని బోల్డ్ చేయండి. ఓకే. అలాగే ఏపీఐ అనే వర్డ్‌ని బోల్డ్ చేయండి. ఐ హ్యాండిల్డ్ టెస్టింగ్ అని రాశారనుకుందాం. ఆ టెస్టింగ్‌ని కూడా బోల్డ్ చేయండి. ఎందుకు ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైనా చూసినప్పుడు కరెక్ట్‌గా ఆ వర్డ్స్ హైలైట్ అవుతాయి కాబట్టి, ఓకే. వీళ్ళు ఇది చేశారు, ఇది చేశారని ఫాస్ట్‌గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు మీ రెజ్యూమ్ చదువుతూ కూర్చోరు. సో, జస్ట్ ఒకసారి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ కళ్ళకి ఏవైతే ఇంపాక్ట్ అయ్యాయో అవి వాళ్ళ కళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి, సో, మేజర్‌గా ఆ టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేశారో అదంతా రాయండి. బుల్లెట్ పాయింట్స్‌లో అలాగే ఏదన్నా ప్రాజెక్ట్ గనక మీరుంటే మీరు గిట్‌హబ్ లో గనక మీరు చేసినట్లయితే ఆ గిట్‌హబ్ లింక్స్ కూడా మీరక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ జనరల్‌గా టెక్స్ట్ బేస్డ్ ఉంచితే బెటర్. ఓకే. అలాగే మీరు దగ్గర ఇంటర్న్‌షిప్ లేదా ట్రైనింగ్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని ఉంటే గనక మీరు దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మీరు ఇంక్లూడ్ చేయండి. లైక్ ఆర్గనైజేషన్, రోల్, టూల్స్ యూజ్డ్, అవుట్‌కమ్, లైక్ టూల్స్ అవుట్‌కమ్ రాయండి. అలాగే మీరు ప్రతి చోట కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే కీవర్డ్. ఎందుకు కీవర్డ్ చెప్తున్నాను? ఈ ఏటీఎస్ రెజ్యూమే చెక్కర్ ఏం చేస్తది? కీవర్డ్స్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తది. సో, కీవర్డ్స్ అనేవి మీరు ఖచ్చితంగా మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సెక్షన్ చాలా సింపుల్‌గా ఉండాలి. డిగ్రీ, కాలేజ్, ఇయర్, సీజీపీఏ ఇవి సరిపోతాయి. స్కూల్ డీటెయిల్స్, లాంగ్ పారాగ్రాఫ్స్ ఇవేమీ అవసరం లేదు మనకి. ఓకే. స్కూల్ డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఇవేం అవసరం లేదు. ఒకవేళ మీరు ఫ్రెషర్‌గా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తుంటే యూ కెన్ రైట్ యువర్ 10థ్ అండ్ ఇంటర్. బట్ యూజువల్‌గా ఏంటంటే వాటి మీద ఎవరు కాన్సంట్రేట్ చేయరు. అడిగితే మీరు ఇంట్రడక్షన్‌లో చెప్పొచ్చు. కాకపోతే ఇంటర్, డిగ్రీ అవ్వకుండా గ్రాడ్యుయేషన్‌కొస్తారా ఎవరైనా సరే అని చెప్పి ఒక ఫన్నీ స్టేట్మెంట్ ఉంది. కానీ వాళ్ళు మీకు పర్సెంటేజ్ ఎంతో చూడాలనుకుంటారనమాట ఫ్రెషర్స్‌కి. సో, మీరు ఇంక్లూడ్ చేసేది ఎలాగో ఒక లైన్‌లో ఇంక్లూడ్ చేయండి. అంటే ఇంటర్, ఇంటర్మీడియేట్, ఫలానా కాలేజ్, సీజీపీఏ అలాగే ఆర్ పర్సెంట్. అలాగే స్కూల్ నేమ్, పర్సెంటేజ్.
అలాగే బీటెక్ ఆర్ డిగ్రీ, పర్సంటేజ్, కాలేజ్ నేమ్, ఇయర్. సో ఇవి మీరు జస్ట్ ఒక లైన్‌లో సింపుల్‌గా రాయాలి. మొత్తం పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాసి స్కూలు నేమ్ ఇవన్నీ అలా అంతా మీరు రాయొద్దు. ఏ విధంగా ఏటీఎస్ ఫ్రెండ్లీ, అలాగే మనం ఏది ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏవి చేయాలి, ఏవి ఇగ్నోర్ చేయాలి. రెజ్యూమ్ పేజ్ ఎవరైనా సరే ఫస్ట్ చూసేదేంటంటే అంటే మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు మీకొచ్చే డౌట్ ఏంటి? ఎన్ని పేజెస్ రెజ్యూమ్ ఉంచాలి? 1 ఆర్ 2 ఆర్ 3 లేకపోతే హాఫా అని చెప్పి మీకో డౌట్ ఉంటది. నేను ఐడియల్ సజెషన్ చేసేదేంటంటే 1 పేజ్ ఈజ్ ఎనఫ్. ఎనఫ్ అంటున్నాను నేను అంతే. రాయొద్దు, మీకు ఉండకూడదు అనేది నేను చెప్పట్లేదు. కానీ మెయింటైన్ చేసేదానికి కొంచెం ఈజీగా, విజిబుల్‌గా, రీడబుల్‌గా ఉండేది 1 పేజ్. లైక్ మీరే చెప్పండి. మీ దగ్గర 2 పేజెస్ పేపర్‌తో వచ్చినవాడు, 1 పేజ్ పేపర్‌తో వచ్చినవాడు. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో ఎవరి దగ్గర చూడగలుగుతారు? 1 పేజ్ వాడి దగ్గర. సో 1 పేజ్ రెజ్యూమే అనేది గమ్ముని చూడగలుగుతుంది, అట్రాక్ట్ చేయగలుగుతుంది. కాబట్టి 1 పేజ్ పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ 1 పేజ్ దాటుతున్నా పర్వాలేదు. మినిమమ్ టు మినిమమ్ తగ్గించడానికైతే ప్రయత్నించండి. ఓకే. అలాగే మొత్తం టెక్స్ట్ అంతా కూడా ఒకటే ఫాంట్‌లో, హెడ్డింగ్స్ అన్నీ ఒకటే ఫాంట్‌లో. అంటే హెడ్డింగ్స్ అన్నీ ఒక ఫాంట్ వాడితే కొంచెం సైజ్ పెద్దగా, అలాగే ఈ టెక్స్ట్ అంతా ఒకటే ఫాంట్‌లో. నా సజెషన్ ఏంటంటే హెడ్డింగ్స్, టెక్స్ట్ అన్నీ మీరు ఒకటే ఫాంట్ వాడండి. బట్ హెడ్డింగ్స్‌కి, హెడర్స్‌కి కొంచెం సైజ్ పెంచండి. దట్స్ ఇట్. అలాగే ప్రతిసారి పారాలు రాయకుండా సాధ్యమైనంత వరకు బుల్లెట్ పాయింట్స్‌లో మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని స్ప్లిట్ చేస్తే వాళ్ళకి చదవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అలాగే ప్రతీది కూడా సింపుల్‌గా ఉంచడానికి ట్రై చేయండి. లైక్ స్కిల్స్ సెక్షన్ కావచ్చు. ఓకే. అండ్ అలాగే మీరు రెజ్యూమ్ ఎవరికైనా పంపించేటప్పుడు ఆన్‌లైన్‌లో జస్ట్ మీరెలా పెడతారంటే నేమింగ్ ఇష్టం వచ్చినట్టు పెట్టొద్దు. మీ పేరు _resume.txt ఆర్ resume.word పీడీఎఫ్ ఈ విధంగా మీరు ప్లేస్ చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే టేబుల్స్, మల్టీ కాలమ్ లేఅవుట్స్ వేయొద్దు. టేబుల్స్ వేయొద్దు. ఫ్రెషర్స్ చాలామంది ఏం చేస్తారంటే టేబుల్స్ ఏస్తారు. టేబుల్స్ ఏసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాయడం ఇవన్నీ చేస్తారు. బట్ డోంట్ రైట్ ఇన్ దట్ వే. ఓకే. జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్‌లో సింపుల్‌గా రాయండి. ఓకే. గ్రాఫిక్స్ వాడొద్దు. క్యాన్వా హెవీ టెంప్లేటింగ్ ఫార్మాట్ వాడొద్దు. క్యాన్వాస్‌కెళ్ళి మీరు రెజ్యూమే క్రియేట్ చేయండి. కంప్లీట్ ప్లెయిన్‌గా క్రియేట్ చేయండి. బట్ రంగురంగులుగా ఇప్పుడు నేను చేసిన పీపీటీ రంగురంగులుగా ఉంది కదా! మీకు చూడడానికి బాగుండదు కానీ బాగుండొచ్చు కానీ బట్ హైరింగ్ చేసుకునే వాళ్ళకి ఈ కంపారిజన్ బాగోదు. సో, అందుకని మీరు అది చేయొద్దు. అలాగే డెకరేటివ్ ఐకాన్స్ పెట్టడము అలాంటివి చేయొద్దు. ప్లెయిన్ బుల్లెట్ పాయింట్స్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి, స్క్వేర్ బుల్లెట్ పాయింట్స్ కదా! సర్కిల్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ స్క్వేర్ బుల్లెట్ పాయింట్స్ పెట్టండి. దట్స్ ఫైన్. సింపుల్‌గా నేనిప్పుడు చివరగా మీకు చెప్పేదేంటంటే ఇవి డూస్ అండ్ డోంట్స్. ఓకే. సింపుల్ ఫాంట్స్ వాడండి, క్లీన్ లేఅవుట్ వాడండి, అలాగే 1 పేజ్ రెజ్యూమే ఉంటే చాలా బెటర్. జాబ్ డిస్క్రిప్షన్‌కి మ్యాచ్ అయ్యే కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయండి. దీని గురించి చెప్తానన్నాను కదా! ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక జాబ్‌ని లింక్డ్ఇన్‌లో చూసారు ఆర్ నౌకరీలో చూసారు ఆర్ సమ్‌వేర్ ఎక్కడో చూసారు. సో, మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్ చదువుతారు. డిస్క్రిప్షన్ చదవంగానే మీరు మీ రెజ్యూమ్‌కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. చాట్‌జీపీటీకి కాపీ చేసి ఇవ్వండి. అలాగే మీ రెజ్యూమ్‌ని చాట్‌జీపీటీకి ఇవ్వండి. ఇచ్చి అక్కడ మీరు అడగండి. ఫైండ్ ద కీవర్డ్స్ దట్ ఆర్ మ్యాచింగ్ విత్ దిస్ జాబ్ అని, జాబ్ డిస్క్రిప్షన్ అని. ఒకవేళ మ్యాచ్ గనుక చేస్తే ఓకే. చేయకపోతే ప్లీజ్ రీఫ్రేజ్ మై రెజ్యూమే టు మ్యాచ్ దిస్ జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పి మీరు గనక ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అది మీ రెజ్యూమే మొత్తం చేంజ్ చేసిస్తుంది. దాన్ని మీరు మీ రెజ్యూమేలో ఎడిట్ చేసుకోండి. సో, నా సజెషన్ ఏంటంటే మీరు జాబ్ బేసిస్ రెజ్యూమేని ఇవ్వండి. జాబ్ బేస్డ్ రెజ్యూమే అంటే ఒక జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మీ రెజ్యూమేని చేంజ్ చేయండి. ఒకటే రెజ్యూమే ఫర్ ఆల్ జాబ్స్ అనేవి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. సో, అందుకని మీరు ఒకటే రెజ్యూమ్ చేసుకోవడం కాదు. ఒక వర్డ్ రెజ్యూమ్ చేసుకోండి. ఒక పీడీఎఫ్ రెజ్యూమ్ చేసుకోండి. ఈ వర్డ్ రెజ్యూమ్‌ని ప్రతిసారి మీరు అప్డేట్ చేస్తూ వెర్షన్స్ మెయింటైన్ చేయండి. దాని నుంచి పీడీఎఫ్స్ క్రియేట్ చేయండి. ఆ పీడీఎఫ్స్‌తో అప్లై చేస్తూ ఉండండి. ఈ అప్లై చేసిన జాబ్ కీవర్డ్స్ మీ రెజ్యూమేలో ఉండాలి. ఓకే. అది నేను చెప్పాలనుకున్నది. సో, ఇంక ఫైనల్‌గా చెప్పినట్లయితే ట్రీట్ యువర్ రెజ్యూమే యాస్ ఎ స్క్రీనింగ్ టూల్. ఓకే. బీ స్ట్రాటజిక్ నాట్ ఎమోషనల్. సో, ఈ విధంగా మీరు చేసినట్లయితే ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్‌పీరియన్స్ అయినా సరే మీరు ఈ ఏటీఎస్‌ని బైపాస్ చేయగలుగుతారు. రిక్రూటర్స్ నుంచి కాల్స్ అనేవి తెచ్చుకోగలుగుతారు. సో, ఇవి ఈ వీడియోకి టిప్స్. మీరు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గనక ఇవి యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్.